ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం శ్రీ ఫలాముఖీ తల్లి దేవతాభ్యో నమో నమః. సాధక బంధువులందరికీ కూడా శ్రీ 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 వారాహి సమేత అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం నుంచి శుభాశీస్సులను అందజేస్తూ ఈ రోజు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి తంత్ర రహస్యాన్ని పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి అత్యద్భుతమైనటువంటి తంత్ర విశేషం ఏమిరా అంటే, చాలా మంది చనిపోయిన తర్వాత భూతాలుగా, ప్రేతాలుగా, గాలిగా, జిన్నుగా, జినాత్గా, ఖబీజ్గా, హడేలుగా, చుడేలుగా, కచ్చా కలువాగా, ఇతరత్రమైనటువంటి షాకిని, ఢాకిని, ఇతరత్రమైనటువంటి సర్వ రకాలైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మారుతూ ఉన్నారని, వారు శరీరాలలోకి వస్తున్నారు, వారు బ్రతికి ఉన్నటువంటి వారి యొక్క శరీరాలలోకి చేరుతున్నారు అనేటువంటి విషయం మీద ఈ యొక్క టాపిక్ అనేటువంటిది నడుస్తుంది. ఈరోజు దీనిని అందరూ కూడా చూసి ఈ యొక్క విషయాన్ని సుస్పష్టంగా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉంటారో వారికి శ్రాద్ధకర్మలు అనేటువంటివి సంపూర్ణంగా చేయకపోవడం వలన, వారి యొక్క ఆత్మలను సంతృప్తి చేయకపోవడం వలన వారు 100కు 100% కూడా ప్రేత యోనులలోనికి, అంటే ప్రేతాలుగా మారేటువంటి అవకాశము సుస్పష్టంగా కనబడతా ఉంది. అదే విధంగా కచ్చా కలువ అని ఒక మాటని ఇప్పుడు చెప్పాను నేను. కచ్చా కలువ అంటే ఎవరైతే పిల్లవాడు తల్లి గర్భములోనే మరణించడము, లేదా 10 సంవత్సరాల లోపల పిల్లవాడు గాని, బాలిక గాని, బాలుడు కావచ్చు, వాళ్ళు మరణించడం వలన అతి ప్రమాదమైనటువంటి కచ్చా కలువ అనేటువంటిగా మారడం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీ కూడా సంప్రాప్తించేటువంటి తప్పుడు ఆ యొక్క గాలి, ధూళి, భూతము, దెయ్యము, ఏ రకాలైనటువంటి వాటిని పిలిచినా కూడా అన్నీ కూడా ఒకే నకారాత్మకమైనటువంటి వ్యవహారాలే. ఇలాంటి వ్యవహారాలను ఏదో ఒక మాంత్రికుడున్నాడు, తాంత్రికుడున్నాడు, లేదా ఇంకొక చోట స్వామీజీ ఉన్నాడు అని చెప్పి కేవలము వాటిని శరీరంలో నుంచి భగవంతుని మీద ఆన, భగవతి మీద ఆన, ఇతరత్ర నీ యొక్క కుటుంబ సభ్యుల మీద ఆన, నీకు కావలసినటువంటి పదార్థాలు ఏమిటో అవి పెడతాము, శ్మశానాలలోకి తెచ్చి పెడతాము, మీరు రావి చెట్టు దగ్గర తెచ్చి పెడతాము, లేదా మర్రి చెట్టు దగ్గర తెచ్చి పెడతాము, మీరు వెళ్లిపోండి అని చాలా మంది వాటితో మాట్లాడడము, అవి ఊరికే సరే అనడము, మళ్లీ ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత మళ్లీ తిరిగి రావడము, వారి యొక్క అనారోగ్యాలు అదే విధంగా ఉండడము, ఈ వ్యవహారమైనటువంటివి చాలా 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 జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క విషయంలో లోతుగా మాట్లాడుకుంటే, ప్రేత యోనులలోకి ప్రేతాలుగా ఏ విధంగా మారుతారు అనేటువంటిది నేను ఇంతకు ముందే చెప్పాను మీకు. ఆ విధంగా వారికి సంపూర్ణమైనటువంటి విధి విధానాల ద్వారా వాటికి చేయకపోవడం వలన ఆ యొక్క ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రేతంగా మారేటువంటి విషయం అనేటువంటిది కనపడుతూ ఉంది. అలాంటి వాటికి ముక్తిని కలిగించడం అనగా, శరీరాలలోకి వచ్చినటువంటి ఆ యొక్క నకారాత్మక శక్తి ఏమైతే ఉందో దానిని ద్రవ్యములోనికి ఆపాదన చేసి, ద్రవ్యాలంటే రకరకాలైనటువంటి ద్రవ్యాలు ఉంటాయి, అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో బయలుపరచడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ యొక్క ద్రవ్యాలలోనికి ఆ యొక్క నకార శక్తులను అందులోనికి ఆవాహన చేసి, ఆ ద్రవ్యాలను అగ్నికి దహనము, దగ్ధము చేయడం వలన ఆ యొక్క శక్తులు అనేటువంటివి, నకారాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని దగ్గరికి చేరుకొని ప్రేత శరీరాలలో నుంచి బయటపడడం జరుగుతుంది. ఇలాంటి క్రియలు చేయడము ద్వారానే ప్రేతము కావచ్చు, దయ్యము కావచ్చు, ఇతరత్ర నకారైనటువంటి శక్తులు కావచ్చు బయటకు వెళ్లిపోతాయి. అంతేకాని శరీరంలోనున్నటువంటి వాటికి కట్టితో కొట్టడాలు, చింతబర్రలు తీసుకుని కొట్టడాలు, చేతులతో కొట్టడాలు, ఇలాంటివన్నీ చేయడం వలన కేవలము వ్యక్తి యొక్క శరీరానికి దెబ్బలు తగులుతాయి. లోపలున్నటువంటి ఆత్మకు దెబ్బలు తగలాలి అనంటే ఉపాసకుడు కావచ్చు, తాంత్రికుడు కావచ్చు, అంత శక్తిపరుడైతేనే ఆ యొక్క ఆత్మలకు ఆ వ్యక్తిని స్పృశించకుండా, అంటే టచ్ చేయకోకుండానే వాటికి దెబ్బలు తగిలించేటువంటి ప్రయోగము, పరిస్థితి కలుగుతుంది. దానికి సిద్ధమైనటువంటి విద్యలున్నాయి.
ఆ విద్యా ఉపాసనలు చేస్తేనే ఆ యొక్క ఆత్మలకు ఆ యొక్క నకారాలకు వాటి యొక్క శరీరాల మీద దెబ్బలు పడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని చోటామోటా తాంత్రికుల ద్వారా పిల్లలను కొట్టించడము, వ్యక్తులను ఇబ్బంది పెట్టడము, జుట్టు లాగడము, జుట్టు కట్టడము, ఇవన్నీ జుట్టును లాగించడము, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క అనారోగ్యంతో ముందే ఇబ్బంది పడుతున్నటువంటి శరీరాలను మరీ ఇంకా ఇబ్బంది పెట్టి వారిని మరీ హానికి గురి చేయకోకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని పలువురికి షేర్ చేయడం వల్ల ఈ యొక్క నకారాల మీద ఉన్నటువంటి వ్యవహారము విషయం ఏదైతే ఉందో అందరికీ తెలిసి ఆ విధంగా వాటి యొక్క సుస్పష్టమైనటువంటి వివరణ బయటపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో అందరూ చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అదే కాకుండా ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేసి వారికి కూడా తంత్రజ్ఞానాన్ని కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సనాతన ధర్మం యొక్క విలువలను కాపాడతారని ఆశిస్తూ ఓం శం ప్రత్యంగిరాయై నమః, ఓం హ్రీం బగలాముఖే నమః, ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హరి ఓం తత్సత్.